భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. అందులో ఉపవాసం ఒకటి. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఉపవాస సమయంలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండటం. ఆధ్యాత్మిక సాధనలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉపవాసం అంటే భోజనాన్ని పూర్తిగా మానేయటం కాదు, కటిక ఉపవాసం చేయటం ప్రబల దోషం కూడా. నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానగత అన్నారు. ఆహారాన్ని రోజు తీసుకునేటువంటి పరిమాణంలో కాకుండా ఉపవాసం రోజు తక్కువ పరిమాణంలో ప్రత్యామ్నాయ ఆహారంగా స్వీకరించాలి. పాలు, పండ్లు కొద్ది ప్రమాణంలో తీసుకోవాలి. ఉపవాస కాలమంతా భగవత్ చింతనలో గడపాలి. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఆరాధించాలి. ఉపవాస దీక్ష అనేది శరీరంతో భగవంతుణ్ణి సేవించడం అవుతుంది. ఉపవాస సమయంలో దైవ స్తోత్రాలు, అష్టోత్తర శతనామాలు వంటివి పఠించడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. గ్రహాల యొక్క పీడ తొలగుతుంది.